ది నన్ 2018లో రిలీజ్ అయిన అమెరికన్ సూపర్ న్యాచురల్ హారర్ మూవీ. ఈ మూవీకి IMDb వాళ్ళు 5.4 అవుట్ ఆఫ్ 10 రేటింగ్ ఇచ్చారు. ఈ మూవీ స్టోరీని సింపుల్గా చెప్పాలంటే 1952లో రొమేనియాలోని సెయింట్ కాటాకు చెందిన ఒక మఠంలో ఒక నన్ సూసైడ్ చేసుకుని చనిపోతుంది. అసలు ఆ నన్ సూసైడ్ ఎందుకు చేసుకుంది, ఆ సూసైడ్ గురించి ఇన్వెస్టిగేషన్ చేయడమే ఈ మూవీ స్టోరీ. సో ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియోని ఎండ్ వరకు చూసేయండి. ఈ మూవీ బిగినింగ్లో మనకు కాంజరింగ్ మూవీస్కి సంబంధించిన సీన్ని చూపిస్తారు. ఆ సీన్ని చూసిన తర్వాత మనకు ఈ మూవీ కాంజరింగ్కి లింక్ అయింది అని అర్థమవుతుంది. ది అబే ఆఫ్ సెయింట్ కాటా, రొమేనియా. అబే అంటే మఠం అని అర్థం. ఈ మఠం క్రిస్టియన్స్కి ఒక పవిత్రమైన స్థలం. ఆ మఠంలో నివసించే ఇద్దరు నన్స్, జెసికా అండ్ విక్టోరియా, ఆ మహల్లో ఉండే ఒక రూమ్కి వెళ్తూ ఉంటారు. ఆ రూమ్ డోర్కి లాటిన్ భాషలో ఫినిథిక్ డ్యూ అంటే దేవుడు ఇక్కడికి అంతం అని రాసుంటారు. సిస్టర్ జెసికా విక్టోరియాని అక్కడే ఉండమని చెప్పి తన దగ్గర ఉన్న కీతో ఆ రూమ్ డోర్ని ఓపెన్ చేసి లోపలికి వెళ్తుంది. వాళ్ళిద్దరూ ఆ రూమ్కి రావడానికి కారణం ఏంటంటే ఆ రూమ్లో ఉన్న ఒక ఈవిల్ దగ్గర వాళ్ళిద్దరూ పోరాడడానికి అక్కడికి వచ్చింటారు. ఎందుకంటే వాళ్ళిద్దరికీ ఆ ఈవిల్ దగ్గర పోరాడడం తప్ప వేరే ఆప్షన్ ఉండదు. కొద్దిసేపటి తర్వాత జెసికా గాయాలతో రూమ్లో నుంచి బయటికి వస్తుంది. విక్టోరియా దగ్గరకు ఆ కీని విసిరి, ఆ ఈవిల్ ఇక్కడి నుంచి వెళ్ళాలంటే దానికి కంపల్సరీగా ఒక హ్యూమన్ బాడీ కావాలి, దాని తర్వాత ఏం చేయాలో నీకు తెలుసు అని చెప్పేలోపే లోపల నుంచి వచ్చిన ఆ ఈవిల్ జెసికాని లోపలికి లాక్కుని వెళ్ళిపోతుంది. అది చూసి భయపడిన విక్టోరియా ఆ కీని తీసుకొని ఆ రూమ్ నుంచి దూరంగా వెళ్ళిపోయి ఆత్మహత్య చేసుకుంటుంది. ఎందుకంటే ఆ ఈవిల్ ఇక్కడి నుంచి బయటపడాలంటే కంపల్సరీగా విక్టోరియా బాడీ ఆ ఈవిల్కి అవసరం. సో ఆ ఈవిల్ ఇక్కడి నుంచి బయటకు వెళ్ళకూడదని విక్టోరియా ఆత్మహత్య చేసుకుంది. అప్పుడే మనకు ఆ నన్ రూపంలో ఉన్న ఈవిల్ భయంకరమైన రూపం కనిపిస్తుంది. మరుసటి రోజు ఫ్రెంచ్ అనే వ్యక్తి ఆ మఠంలో ఉన్న నన్స్కి కావాల్సిన సామాగ్రిని తీసుకుని వస్తున్నప్పుడు అక్కడ వేలాడుతున్న విక్టోరియా డెడ్ బాడీని చూస్తాడు. ఫ్రెంచ్ ఆ విక్టోరియా శవాన్ని ఆ సామాగ్రిని ఉంచే రూమ్లో పెట్టి విక్టోరియా చనిపోయిన విషయాన్ని వాటికన్ సిటీకి తెలియజేస్తాడు. ఆ వాటికన్ సిటీలో ఉండే చర్చ్ అందరి నన్స్కి గాడ్ ఫాదర్ లాగా. నన్స్కి ఏమైనా ఇబ్బంది వస్తే ఆ వాటికన్ సిటీ చర్చ్లో ఉండే ఫాదర్స్ బాధ్యత వహించేవాళ్ళు. విక్టోరియా సూసైడ్ విషయం తెలుసుకున్న ఆ వాటికన్ సిటీ ఫాదర్ బిషప్, ఫాదర్ యాంటనీ పర్క్ని అసలు ఆ మఠంలో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి అక్కడికి పంపిస్తాడు. అయితే ఫాదర్ బర్క్కి తోడుగా సిస్టర్ ఐరిన్ని కూడా పంపడానికి నిర్ణయించుకుంటాడు. ఎందుకంటే సిస్టర్ ఐరిన్కి ఆ రొమేనియా గురించి మొత్తం తెలుసని బర్క్కి తోడుగా పంపాలనుకున్నారు. ఫాదర్ బర్క్ ఐరిన్ మీట్ అయిన తర్వాత మనకు తెలిసేది ఏంటంటే ఐరిన్ ఇంతవరకు ఒక్కసారి కూడా రొమేనియాకి వెళ్ళలేదు. అయితే ఫాదర్ బిషప్ రొమేనియాకు వెళ్ళడానికి ఐరిన్ని ఎందుకు సెలెక్ట్ చేశాడో మనకు ముందు ముందు తెలుస్తుంది. ఫాదర్ బర్క్ అండ్ ఐరిన్ ఇద్దరు ఫ్రెంచ్ని కలిసి ఆ మఠానికి తీసుకెళ్ళమని అడుగుతారు. అయితే ఆ మఠం గురించి ఆ ఊరి ప్రజల అభిప్రాయాన్ని ఫ్రెంచి వీళ్ళకి చెబుతాడు. కానీ వీళ్ళు ఫ్రెంచిని అక్కడికి తీసుకెళ్ళమని బలవంత పెడతారు. ఇక చేసేదేమీ లేక ఫ్రెంచ్ వాళ్ళని ఆ మఠం దగ్గరికి తీసుకుని వెళ్తాడు. ఫ్రెంచి వాళ్ళిద్దరిని ఆ విక్టోరియా శవం ఉన్న రూమ్కి తీసుకెళ్తాడు. అయితే అక్కడ ఫ్రెంచికి ఒక షాకింగ్ విషయం తెలుస్తుంది. అదేంటంటే ఇంతకుముందు ఫ్రెంచ్ విక్టోరియా శవాన్ని పడుకోబెట్టాడు, కానీ ఇప్పుడు చూసేసరికి ఆ శవం కూర్చొని ఉంటుంది. దానివల్ల ఫ్రెంచికి ఇక్కడ ఏదో ఈవిల్ ఉందని అర్థమవుతుంది. ఫాదర్ బెర్క్ ఆ చనిపోయిన విక్టోరియా చేతిలో ఉన్న కీని తీసుకుని శవ సంస్కారాలని పూర్తి చేస్తారు. సిస్టర్ ఐరన్ పక్కనే ఉన్న సమాధి మీద కట్టిన గంటను చూస్తుంది. ఎవరినైనా చనిపోయాడు అని తెలియక సజీవంగా సమాధి చేస్తే ఆ శవపేటిక లోపల ఉన్న దారం సహాయంతో గంట కొట్టి నేను ఇంకా బ్రతికే ఉన్నాను అని తెలియజేయడానికి అలా సమాధి పైన గంటను కడతారు అని ఫాదర్ ఐరిన్కి వివరిస్తాడు. తర్వాత వాళ్ళ ముగ్గురు ఆ మఠంలోకి ఎంటర్ అవుతారు. ఆ మఠంలోకి ఎంటర్ అయిన తర్వాత వాళ్ళకి ఒక అశరీర వాణి ఒక ఆకృతి రూపంలో వినపడుతుంది. ఎవరు మీరు, ఇక్కడికి ఎందుకు వచ్చారు, అసలు ఆ చనిపోయిన నన్నుకి శవ సంస్కరణ ఎందుకు చేశారు అని అడుగుతుంది. ఆ మాటలు విన్న బర్క్ వాళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చారో చెబుతాడు. బర్క్ మాటలు విన్న ఆ అశరీరవాణి, ఈరోజు నన్స్ మొత్తం మౌనవ్రతంలో ఉంటారు,
మీరిక్కడికి రేపు రండి, అంతవరకు పక్కన ఉన్న రూమ్లో స్టే చేయండి అని చెబుతుంది. అసలు ఆ వాయిస్ సిస్టర్దా లేక ఈవిల్దా అనేది మనకు తర్వాత తెలుస్తుంది. బర్క్ అండ్ ఐరిన్ అక్కడే ఉండిపోతారు. కానీ ఫ్రెంచ్ మాత్రం అక్కడి నుంచి వాళ్ళ సొంతూరుకి వెళ్ళడానికి ట్రై చేస్తాడు. దారిలో ఫ్రెంచికి చనిపోయిన విక్టోరియా ప్రేతాత్మ కనిపిస్తుంది. ఆ ప్రేతాత్మను చూసి ఫ్రెంచ్ చాలా భయపడతాడు. ఆ విక్టోరియా ఆత్మ భయంకరమైన రూపంతో ఫ్రెంచిపై దాడి చేస్తుంది. ఇక ఆ విక్టోరియా ప్రేతాత్మ ఫ్రెంచిని చంపేస్తుంది అనుకుంటున్నప్పుడు పక్కనే ఉన్న ఒక సిలువ సహాయంతో ఫ్రెంచి బ్రతికి బయటపడతాడు. ఇటువైపు మఠంలోనే ఉన్న ఐరన్ మరియు బర్క్ ఇద్దరు వాళ్ళ పాస్ట్ లైఫ్స్ గురించి డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. సిస్టర్ ఐరన్కి చిన్నప్పుడు వింత వింత కళలన్నీ వచ్చేవట. ఆమె ఏదైనా ఇబ్బందుల్లో ఉంటే మదర్ మేరీ ఆమెకు దారి చూపేదట. కానీ ఐరన్ ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ ఆమెను ఒక పిచ్చిదానిలాగా చూసేవాళ్ళు. అదంతా నమ్మేవాళ్ళు కాదు. ఈ విషయంలో ఫాదర్ బిషప్ ఈమెకు సహాయం చేశాడు. ఐరన్కి భవిష్యత్తును చూసే శక్తి ఉంటుందని గ్రహించి బిషప్ బర్క్తో పాటు ఈ మఠానికి పంపాడు. ఇప్పుడు మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది, అసలు ఐరన్కి ఈ రొమానా గురించి ఏం తెలియకపోయినా కూడా బిషప్ ఎందుకు బర్క్తో పాటు ఇక్కడికి పంపాడు అన్నది. ఫాదర్ బర్క్ కూడా తనకు పాస్ట్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ని ఐరన్తో షేర్ చేసుకుంటాడు. అతను ఫ్రాన్స్లో ప్రీస్ట్గా పనిచేస్తూ ఉన్నప్పుడు డానియల్ అనే అబ్బాయికి ఒక ఆత్మ ఆవహించింది. ఆ ఆత్మను ఆ అబ్బాయి శరీరం నుంచి బయటికి పంపేటప్పుడు డానియల్ ప్రాణాలు విడిచిపెట్టాడు. ఆ అబ్బాయి చావుకు కారణం నేనే అని ఆ ఫాదర్ బెర్క్ ఇప్పటికి కూడా బాధపడుతూనే ఉంటాడు. వీళ్ళిద్దరూ ఇలా వాళ్ళ పాస్ట్ లైఫ్స్ గురించి డిస్కస్ చేసుకుంటూ ఉండగా ఆ డీమన్కి వీళ్ళిద్దరు వీక్నెస్లో తెలిసిపోతాయి. అదే రోజు రాత్రి ఆ మఠంలో అందరూ పడుకున్నప్పుడు ఫాదర్ బర్క్కి ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ సౌండ్ వినిపిస్తుంది. ఆ సౌండ్ విని బెర్క్ మేలుకొని ఆ సౌండ్ ఎక్కడి నుంచి వస్తుందో తెలుసుకోవడానికి బయలుదేరతాడు. అలా వెళ్ళిన బర్క్కి చిన్నప్పుడు చనిపోయిన డానియల్ ఆత్మ కనిపిస్తుంది. ఇదంతా చేస్తున్నది ఆ మఠంలో ఉన్న ఆ ఈవిలే. ఈ విషయం బెర్క్కి తెలియక డానియల్ని ఫాలో అవుతూ వెళ్ళి ఒక సమాధిలో ఇరుక్కుంటాడు. ఇటువైపు ఐరన్కు కూడా మెలకు వచ్చి ఆ మఠంలో ఒంటరిగా తిరుగుతూ ఉన్నప్పుడు ఆ ఈవిల్ నన్ ఈమెపై అటాక్ చేస్తుంది. అక్కడి నుంచి తప్పించుకుని బయటకు వచ్చిన ఆమెకి ఫాదర్ బెర్క్ అరుస్తున్న సౌండ్ వినిపిస్తుంది. ఆ సమాధి లోపల ఉన్న ఫాదర్ నేను ఇంకా ఇక్కడే ఉన్నాను అని తెలియజేయడానికి ఆ దారం సహాయంతో సమాధిపై ఉన్న గంటను మోగిస్తాడు. ఆ సౌండ్ విని అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చిన ఐరన్కి అక్కడ ఒక్క సమాధి కాకుండా అన్ని సమాధులపైన గంటలు మోగినట్టు కనిపిస్తుంది. అప్పుడు ఐరన్ తనకు ఉన్న అద్భుతమైన శక్తితో ఫాదర్ ఉన్న సమాధి ఏదో కనిపెట్టేస్తుంది. ఆ సమాధిలో వాళ్ళకి కొన్ని పుస్తకాలు దొరుకుతాయి. మరుసటి రోజు వాళ్ళిద్దరూ ఆ మఠంలో నన్స్ ప్రేయర్ చేస్తున్న గదిలోకి వెళ్ళాలనుకుంటారు. కానీ ఆ రూమ్లోకి వెళ్ళడానికి ఐరన్కి మాత్రమే అవకాశం దొరుకుతుంది. ఫాదర్ బెర్క్ బయటే ఉండిపోతాడు. ఆ రూమ్లోకి ఎంటర్ అయిన ఐరన్కి క్రాస్ ముందు ప్రేయర్ చేస్తున్న ఒక నన్ను కనిపిస్తుంది. సహాయం కోసం ఆమెను పలకరించడానికి వెళ్ళిన ఐరన్ని సిస్టర్ అరోనా ఆపుతుంది. ఆమెను డిస్టర్బ్ చేయొద్దు, ఆమె ఇక్కడున్న ఈవిల్నన్నీ బయటికి తరిమి కొట్టడానికి ప్రేయర్ చేస్తుంది అని చెప్పి ఐరన్ని అరుణ ఒక రూమ్లోకి తీసుకెళ్తుంది. ఆ బయటున్న ఫాదర్ బెర్క్కి ఆ పుస్తకాలు చూసిన తర్వాత అక్కడున్న డీమన్ వాలక్ అని తెలుస్తుంది. ఇటువైపు ఫ్రెంచి తన సొంతూరులో ఒక బార్లో కూర్చొని తాగుతూ ఉన్నప్పుడు ఆ బార్లో ఉన్న ఇంకో వ్యక్తి ద్వారా ఆ ఊర్లో ఒక అమ్మాయి కనపడకుండా పోయింది అనే విషయం తెలుస్తుంది. ఆ మఠంలో ఉన్న ఈవిల్ వల్ల ఈ ఊర్లో అంతా చెడు జరుగుతుంది, నువ్వు ఆ మఠంలో వదిలేసిన ఆ ఫాదర్ అండ్ సిస్టర్కి కూడా ఇబ్బంది కలగవచ్చు అని ఆ బార్లో ఉన్న ఇంకో వ్యక్తి ఫ్రెంచికి చెబుతాడు. ఇటువైపు సిస్టర్ అరోనా ఐరన్కి ఆ మఠం యొక్క హిస్టరీని చెబుతుంది. కొన్ని సంవత్సరాల క్రితం ఇక్కడ డ్యూక్ అనే రాజు ఉండేవాడు. ఈ మహల్ని కట్టించింది కూడా ఆయనే. ఆ రాజు ఎప్పుడు బ్లాక్ మ్యాజిక్కి సంబంధించిన బుక్సే రాసేవాడు. ఆ బుక్స్ సహాయంతో నరకంలో ఉన్న డీమన్స్ని భూమికి రప్పించాలి అనుకునేవాడు. ఆ నరకంలో ఉన్న డీమన్స్ ఇదే ఆసరాగా తీసుకుని ఒక భయంకరమైన డీమన్ భూమికి వచ్చింది. తర్వాత క్యాథలిక్ చర్చి వాళ్ళు ఈ మహల్ని ఆక్రమించుకుంటారు. ఆ ప్రవేశ ద్వారానికి పవిత్రమైన జీసస్ రక్తాన్ని వేసి ఆ డీమన్ని మళ్ళీ నరకానికి పంపించి ఇక్కడికి రాకుండా చేస్తారు. దాని తర్వాత ఆ మహల్ని మఠంగా కన్వర్ట్ చేశారు. అయితే వరల్డ్ వార్ 2 సమయంలో ఆ మఠం మీద దాడులు జరిగి ఆ ప్రవేశ ద్వారం మళ్ళీ తెరుచుకుంటుంది. నరకానికి వెళ్ళిపోయిన ఆ దుష్టశక్తి మళ్ళీ ఆ మఠానికి చేరుకుంటుంది.
ఈ మహల్ ఫ్లాష్ బ్యాక్ గురించి సిస్టర్ అరోనా ఐరన్కి చెప్పిన తర్వాత నువ్వు ఇక్కడే ఉండమని చెప్పి బయటికి వెళ్ళిపోతుంది. రూమ్లోనే ఉన్న సిస్టర్ ఐరన్ తనపైన ఆ భయంకరమైన డీమన్ దాడి చేసినట్టు కలగంటుంది. ఇటువైపు ఫాదర్ బెర్క్ ఆ అశరీరవాణితో మాట్లాడుతూ ఇప్పుడు నా దగ్గర ఉన్న కీని ఏం చేయాలి అని అడుగుతాడు. అందుకు ఆ ఆకృతి సమయం మీరిపోయింది ఫాదర్ అని జవాబిస్తుంది. అసలు ఆ అశరీరవాణి ఈవిలా లేకపోతే నన్నా అని టెస్ట్ చేయడానికి వచ్చిన ఫాదర్ మీద ఆ ఆకృతి దాడి చేస్తుంది. అంతలోపే అక్కడికి ఫ్రెంచ్ వచ్చి ఫాదర్ బర్క్ని సేవ్ చేస్తాడు. ఇటువైపు ఐరన్ కొంతమంది నన్స్ మధ్యలో కూర్చొని ప్రేయర్ చేస్తూ ఉంటుంది. అప్పుడు అక్కడికి వచ్చిన ఆ ఈవిల్ అక్కడున్న నన్స్ మీద అటాక్ చేసి ఐరన్ వీపుపై ఒక స్టార్ మార్క్ని గీసి వెళ్ళిపోతుంది. కొద్దిసేపటి తర్వాత అక్కడికి ఫాదర్ బెర్క్ అలాగే ఫ్రెంచి వస్తారు. విచిత్రం ఏంటంటే అక్కడ వాళ్ళకి ఐరన్ తప్ప ఇంకెవ్వరు కనిపించరు, కానీ ఐరన్కి మాత్రం నన్స్ అందరూ కనిపిస్తారు. అప్పుడు ఐరన్కి ఒక విషయం అర్థమవుతుంది. యాక్చువల్గా ఇక్కడ నన్స్ ఎవరు ప్రాణాలతో లేరు, నేను చూసిందంతా నా దివ్యశక్తితో అని అర్థమవుతుంది. అంతేకాదు మూవీ స్టార్టింగ్లో చనిపోయిన విక్టోరియా కూడా ఆత్మహత్య చేసుకోలేదు, ప్రాణత్యాగం చేసింది అని వీళ్ళకి అర్థమవుతుంది. ఇక ఫైనల్గా ఆ డీమన్ని ఇక్కడి నుంచి తరిమి కొట్టాలంటే వాళ్ళు జ్యూసెస్ పవిత్ర రక్తం ఉండే స్థలాన్ని వెతకాలి. సిస్టర్ ఐరన్ తనకు ఉన్న దివ్య శక్తితో చనిపోయిన విక్టోరియా చేతిలో ఉన్న కీ ద్వారా ఆ పవిత్ర రక్తం ఉన్న రూమ్ డోర్ని ఓపెన్ చేస్తుంది. వాళ్ళకి అక్కడ దొరికిన జ్యూసెస్ పవిత్రమైన రక్తంతో ఆ డీమన్తో పోరాడడానికి రెడీ అవుతారు. అయితే ఆ డీమన్ ఐరన్ని ప్రాసెస్ చేస్తుంది. ఫ్రెంచ్ చేతిలో ఉన్న ఆ పవిత్రమైన రక్తంతో ఐరన్ని కాపాడుతారు. తర్వాత ఆ డీమన్ ఫ్రెంచిపై అటాక్ చేస్తుంది. అప్పుడే ఐరన్ తన చేతిలో ఉన్న ఆ పవిత్రమైన రక్తాన్ని ఆ డీమన్ ఫేస్ పై వేస్తుంది. అప్పుడు ఆ డీమన్ ఆ ప్రవేశ ద్వారం నుంచి మళ్ళీ నరకానికి వెళ్ళిపోతుంది. మూవీ ఎండింగ్లో ఫ్రెంచ్ రియల్ నేమ్ మోరిస్ అని మనందరికీ తెలుస్తుంది. అయితే మూవీ ఎండింగ్లో ఫ్రెంచ్ మెడ మీద ఒక సింబల్ని మనకు చూపిస్తారు. దాన్ని బట్టి ఆ డీమన్ ఆ ప్రవేశ ద్వారం నుంచి నరకానికి వెళ్ళలేదు, దానికి బదులుగా ఫ్రెంచ్ బాడీలోకి ఎంటర్ అయ్యింది అని మనందరికీ అర్థమవుతుంది. అయితే కాంజరింగ్ మూవీ స్టార్టింగ్లో చూపించే మోరిస్ ఎవరో కాదు, ఇతనే. కాంజరింగ్ మూవీకి అలాగే నన్ మూవీకి ఉన్న లింక్ కూడా ఇదే.